జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ ముందంజలో ఉన్నారు. రౌండ్ రౌండ్ కి మెజార్టీ పెరుగుతూనే ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతల మధ్య అసలు పోటీ నడుస్తుంది. అయితే మొత్తం 10 రౌండ్లు ఓట్లు లెక్కించాల్సి ఉండగా ఇప్పటి వరకు 3 రౌండ్లు కంప్లీట్ అయ్యాయి. అన్ని రౌండ్లలోనూ నవీన్ యాదవ్ పూర్తి ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. మొదటి రౌండ్లో కేవలం 68 ఓట్ల మెజార్టీని సాధించిన నవీన్ యాదవ్ రెండో రౌండ్లో 2217 ఓట్లతో, మూడో రౌండ్లో 2800 ఓట్ల ఆధిక్యంతో మొత్తం 3 రౌండ్లలో 5085 ఓట్ల మెజార్టీతో దూసుకుపోతున్నారు. ఇక 3 రౌండ్లు పూర్తయ్యేసరికి బీజేపీకి కేవలం 401 ఓట్లు మాత్రమే లభించాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు గెలుపు కోసం తమ శక్తి వంచన లేకుండా బడా లీడర్లు గల్లీ గల్లీకి తిరుగుతూ ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఇవాళ కౌంటింగ్ వేళ వస్తున్నటువంటి ఫలితాలను చూసి ఆయా పార్టీల నేతలు నోళ్లెళ్లబెడుతున్నారు. ఈ క్రమంలోనే తొలి రౌండ్ కౌంటింగ్ లో భాగంగా షేక్పేట్ డివిజన్ పరిధిలో బీజేపీ కనుమరుగైంది. షేక్పేట్ డివిజన్ లో మొత్తం 31,182 ఓట్లు పోలవగా ఇక్కడ స్వల్ప కాంగ్రెస్ పై చేయి సాధించింది. అయితే షేక్పేటను కాంగ్రెస్ మొదటి నుంచి దృష్టి సారించింది. ఈ డివిజన్లో మరింత ఎక్కువ లీడ్ సాధించేలా లెక్కలు వేసుకున్నప్పటికీ 1144తో బీఆర్ఎస్ అభ్యర్థి మీద పైచే సాధించింది. అయితే షేక్పేటలో సైలెంట్ ఓటర్లంతా తమ వైపే నిలుస్తారని ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్ కి షాక్ తగిలింది.